తెలంగాణలో తాము 50 లక్షల కోట్ల విలువైన సంపదను సృష్టించామన్న మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. 50 లక్షల కోట్ల సంపద సృష్టిస్తే 1వ తేదీన జీతాలు ఎందుకు ఇవ్వలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. భూములు ఎందుకు అమ్మాల్సొచ్చిందని నిలదీశారు. ప్రజలు గుణపాఠం చెప్పినా బుద్ధి రాలేదా అంటూ కేటీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు బండి సంజయ్. ఓవరాల్గా ఏం చేసినాం, ఇది చేసినాం. వాళ్ళేమో 6 లక్షలు అప్పు చేసినాం అంటున్నారు. నేను చెప్పేది కూడా సుమారు లెక్కనే, కానీ నాకు తెలిసి దీనికంటే ఇంకా చాలా ఎక్కువ రేట్లు ఎక్కువ ఉంటుంది. 50 లక్షల కోట్ల సంపద ఏడ సృష్టించినావు? అది వీళ్ళు కేసీఆర్ కుటుంబం సంపాదించుకుంటారు. అందుకే దుబాయ్లో మస్కట్లో పోయి పెట్రోల్ పెట్టినట్టు పోయి ఇవాళ మరి ఫస్ట్ నాడే జీతాలు ఎందుకు వేయలేకపోయినావు? తెలంగాణ రాష్ట్రంలో భూములు అమ్మే పరిస్థితి ఎందుకు వచ్చింది? 6 లక్షల కోట్ల అప్పులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రతి ఆర్టీసీ ఎందుకు నిర్వహణ అయిపోయింది? డిస్కంలు ఎందుకు డీలా పడుతున్నాయి? ఉద్యోగస్తులకు ఇలా ప్రమోషన్లు కానీ శాలరీస్ ఎందుకు ఇస్తలేరు? దళిత బంధువు అందరికి ఎందుకు ఇయ్యలే? 3 ఎకరాలు ఎందుకు ఇయ్యలే? పోడు భూముల పట్టాలు ఎందుకు ఇయ్యలే? ఆ శ్వేతపత్రం చూస్తే ఈ ఒక్కసారి అబద్ధాలు ఆడి తెలంగాణ రాష్ట్ర ప్రజల కుంభం ముంచిన తర్వాత 2 సార్లు ముంచారు, 3వసారి ప్రజలు గుర్తించి ఇవాళ వాళ్ళని మొత్తం తగిన గుణపాఠం చెప్తే కూడా ఇంకా అబద్ధాలు ఆడుతున్నారు.